సొర ఏఐ మోడల్కి పోటీగా తాజాగా గూగుల్ కంపెనీ వాళ్ళు ఒక సరికొత్త టెక్స్ట్ టు వీడియో మోడల్ అయితే తీసుకొచ్చారు. ఆ ఏఐ మోడల్ ఎలా ఉందో నేను మీకు చెప్పను, మీకు డైరెక్ట్గా వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ శాంపుల్ వీడియోస్ మీకు చూపించిన తర్వాత అసలు ఈ మోడల్ ఎలా వర్క్ చేస్తుందో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ నేను ఒక వీడియో ప్లే చేస్తాను, చూడండి ఇది. సో సేమ్ ఈ వీడియో చూస్తే ఎలా ఉందంటే, ఒక హాలీవుడ్ సినిమాలో ఒక యాక్షన్ సీక్వెన్స్లో ఒక కారు క్లైమాక్స్ సీన్లో పరిగెట్టినట్టుగా కనిపిస్తుంది కదా. ఇది నిజానికి ఏఐతో జనరేట్ చేసిన వీడియో అనమాట. ఇంక ఈ వీడియో చూడండి, ఒక కుక్క స్విమ్మింగ్ చేస్తుంది, కానీ నిజానికి కుక్క ప్రపంచంలో ఎక్కడ లేదు. ఇది కూడా ఏఐతో జనరేట్ చేసిన వీడియోనే. ఈ విచిత్రమైన కొంగలు చూసారా, వాస్తవానికి విచిత్రమైన కొంగలు ఎక్కడ లేవు అనమాట. వీటిని కూడా ఏఐతో జనరేట్ చేసిన వీడియోలే. ఇవన్నీ కూడా గూగుల్ కంపెనీ వాళ్ళ టెక్స్ట్ టు వీడియో మోడల్ అయితే జనరేట్ చేశారు. వాళ్ళు తీసుకొచ్చిన మోడల్ పేరే VO2. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్స్ 9th బ్యాచ్ ఫిబ్రవరి 2వ తారీఖున స్టార్ట్ అవుతుంది. టైమింగ్ సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. మన ఏఐ తెలుగు ఛానల్ కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ నుండి ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, లేచకుండా రిజిస్టర్ చేసుకోండి. సో రీసెంట్ గా గూగుల్ కంపెనీ వాళ్ళు అనౌన్స్ చేసిన ఏఐ మోడల్ VO2 అనమాట. సో వీళ్ళు చెప్పడం ఏంటంటే, ప్రెసెంట్ ఉన్న ఏఐ మోడల్స్ కి ధీటుగా వీళ్ళ బెంచ్ మార్క్స్ కోర్స్ అనేవి అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ వీడియోస్ అన్ని చూడొచ్చు. శాంపుల్ వీడియోస్ అన్ని కూడా, ఇక్కడ మీకు చూపిస్తున్న వీడియోస్ అన్ని కూడా ఏఐ జనరేటెడ్ వీడియోస్ అనమాట. ఫస్ట్ ఒకసారి మనం బెంచ్ మార్క్స్ చూస్తే, ఈ పర్టికులర్ మోడల్ యొక్క బెంచ్ మార్క్స్ చూస్తే అదర్ మోడల్స్ యొక్క పారామీటర్స్తో కంపేర్ చేస్తే కనుక ఇది వచ్చి వీళ్ళు మెటా మూవీ జనరేషన్ మోడల్స్ని కంపారిజన్ తీసుకున్నారు. క్లింగ్ V1.2, అలానే మ్యాక్సిమా మోడల్ సంబంధించిన దీన్ని కంపారిజన్ తీసుకుంటున్నారు. అలానే సొరా టర్బో, వీటన్నిటిని కంపేర్ చేస్తే కనుక ఈ పర్టికులర్ మోడల్ ఏదైతే VO2 ఏదైతే ఉందో వాళ్ళది ఇంకా హై అండ్ అవుట్పుట్ వస్తుందని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. వీళ్ళు ఓవరాల్ పర్సంటేజెస్ చూపిస్తున్నారు అనమాట. 53.80, 15.60, 30.60 అని చెప్పి. బట్ దీన్ని కంపారిజన్ చేస్తే మా మోడల్ ఫాస్ట్గా జనరేషన్ అవడమే కాదు, ఎక్కువ పిక్సెల్స్లో అవుట్పుట్ వస్తుందని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఆల్ కంపారిజన్స్ విత్ డన్ 720 పిక్సెల్స్ ఫర్ ద రెజల్యూషన్ ద్వారా వీళ్ళు చేశారని చెప్తున్నారు. శాంప్లింగ్ డ్యూరేషన్ వచ్చి 8 సెకండ్స్ ద్వారా అయితే వీళ్ళు శాంప్లింగ్ చేశారనమాట. అలానే వీడియో శాంపుల్ డ్యూరేషన్ వచ్చి వీళ్ళు తీసుకున్న ఈ కంపారిజన్ కోసం 10 సెకండ్స్ వీడియో తీసుకున్నారు. అలా వచ్చిన వీడియోస్ అనమాట. సో ఇవి వీళ్ళు తీసుకొచ్చిన ఇందాక మీకు చూపించిన వీడియో ఉంది కదా, దీనికి ఇచ్చిన ప్రాంప్ట్ చూస్తే ఒక లో యాంగిల్లో ఫ్లాక్ ఆఫ్ పింక్ ఫ్లెమింగోస్ గ్రేస్ఫుల్లీ వేడింగ్ అనే లష్, దీనికి రిలేటెడ్గా ఒక ప్రాంప్ట్ ఇచ్చారు. నథింగ్ బట్ ఏంటంటే, ఒక కొలంలో ఇలా ఫ్లెమింగోస్ నీళ్లు తాగుతున్నాయి అన్నట్టుగా ప్రాంప్ట్, దీని సారాంశం. అలా ఇచ్చిన దానికి ఈ వీడియో అయితే ఇలా అవుట్పుట్ వచ్చింది. అలానే ఒక కుక్క సంబంధించిన ఒక ఫ్లఫీ కోకాప్ అనే సంబంధించిన కుక్క బ్రీడ్, దానికి సంబంధించిన ప్రాంప్ట్కి ఇటువంటి వీడియో అయితే జనరేట్ అయింది. అలానే వీళ్ళు హైలైట్ చేస్తున్న కొన్ని అంశాలు చూసుకున్నట్లయితే, ఇతర ఏ మోడల్తో చూసుకున్నట్లయితే డీటెయిల్స్ పరంగా మరింత ఎక్కువ డీటెయిల్స్ ఉంటాయి, ఎక్కువ రియలిస్టిక్గా ఉంటుంది. అలానే ఆర్టిఫాక్ట్ రిడక్షన్ తక్కువ కూడా ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటుగా మోషన్ క్యాపబిలిటీస్ ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. అలానే కెమెరా కంట్రోల్ ఆప్షన్స్ ఎక్కువ. అంటే వీళ్ళు నథింగ్ బట్ మీరు ఇచ్చే ప్రాంప్ట్ ఆప్షన్ బట్టి ఆ కెమెరా ఎలా మూవ్ అవ్వాలో కూడా మీరు ఏ మోడల్తో అవుట్పుట్ ఇవ్వాలి. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఈవిడ ఎవరైతే డ్యాన్స్ చేస్తున్నారో మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ, బట్ ఇది కూడా ఏదో జనరేట్ చేసిన వీడియో అనమాట. సో ఇవి చూడండి, మీడియం షార్ట్ విత్ ఏ షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ portrays a cute cartoon girl with a wavy brown hair sitting upright in 90s 80 kitchen. Her hair is medium length and wavy. She has a small slightly upturned nose అని చెప్పిస్తే కార్టూన్ క్యారెక్టర్ వీడియో అయితే అవుట్పుట్ వచ్చేసింది. సో అలానే తేనెకి సంబంధించిన ఒక వీడియోస్ ఇలా వచ్చింది. అలానే హనీ బీ సంబంధించిన ఒక వీడియోకి ప్రాంప్ట్ ఇస్తే దానికి సంబంధించిన వీడియోస్ మీరు ఇక్కడ ప్రాంప్ట్స్ కూడా ఇక్కడే ఇచ్చేస్తున్నారు. మీకు లింక్ కూడా సింపుల్గా deepmind.google/technology/VO/VO2 ఈ పర్టికులర్ లింక్లోకి వెళ్తే కనుక మీకు డైరెక్ట్గా వీళ్ళ ప్రాంప్ట్స్ కూడా మీకు కనిపిస్తాయి. సో ఇలాగ వీళ్ళు హైలైట్ చేస్తున్న విషయాలు అనమాట. ఇలా లాస్ట్ వీడియోలో ఇంకొక విషయం కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఒక శాంపుల్ వీడియోలో ఒక మెన్షన్ చేసి కొన్నిసార్లు ఏంటంటే మరీ కాంప్లెక్సిటీ ఫ్రేమ్స్ వచ్చే దాంట్లో కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయని కూడా వీళ్ళు డైరెక్ట్గానే ఆ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు. అన్నీ ఉన్నాయి కానీ complete consistency throughout complex scenes or throughout remains a challenge. Will continue to develop and refine performance in these areas అని మెన్షన్ చేశారు. ఇంకో పాయింట్ అండి, ఇప్పటిదాకా నేను మీకు చూపించిన వీడియోస్ ఏదైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఏఐ జనరేటివ్ వీడియోస్, VO2 మోడల్ ద్వారా డెవలప్ చేసిన వీడియోస్ అనమాట. ఎక్కడ కూడా దీన్ని మాడిఫై చేయలేదు అని చెప్తున్నారు. యాస్టీస్గా వీళ్ళు ఇచ్చిన టెక్స్ట్ వీడియో ఎడిటర్ ఏ మోడల్లో అవుట్పుట్ వచ్చేసింది పెట్టాం కానీ ఎక్కడ ఎడిట్ చేయలేదని చెప్తున్నారు. ఇక ఇవి ప్రజెంట్ VO2 సంబంధించిన ఏ మోడల్స్. ఈ సింపుల్గా చెప్పాలంటే టెక్స్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ దగ్గర వీడియో అవుట్పుట్స్ అయితే వస్తుంది. బట్ నేను దీని గురించి చెక్ చేశాను, మరి మనం వాడచ్చా లేదంటే కనుక ఇక్కడ సైన్ అప్ అని ఒక ఆప్షన్ ఉంది, దీని మీద మనం ప్రెస్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఏమని ఇస్తున్నారంటే, ప్రజెంట్ మన భారతదేశంలో అయితే ఈ పర్టికులర్ ఏ మోడల్లో అయితే అందుబాటులో లేదని చెప్తున్నారు. బట్ ఇన్ కేస్ మనకు కావాలంటే కనుక ఇక్కడ గెట్ నోటిఫైడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేసి మీ ఈమెయిల్ ఐడి, మీ దేశం ఏంటో మెన్షన్ చేసి, అలానే ఇక్కడ మీరు మీ మార్కెటింగ్ ఈమెయిల్స్ లేకపోతే
రీసెర్చ్ ఇన్విటేషన్స్ ఏమైనా కావాలని క్లిక్ చేసి సబ్మిట్ ఈమెయిల్ ప్రెస్ చేస్తే మీకు వన్స్ అవైలబిలిటీ వచ్చిన తర్వాత మీకు ఈ పర్టికులర్ ఏ మోడల్ టెస్ట్ చేసే అవకాశం అయితే లభిస్తుంది అనమాట. ఇప్పుడు ఓవరాల్గా అయితే మాత్రం ప్రజెంట్ మనకి ఏ మార్కెట్లో చూసుకున్నట్లయితే టెక్స్ట్ వీడియో మోడల్స్ యొక్క పోటీ విపరీతంగా పెరిగిందని చెప్పుకోవచ్చు. మొన్నటి వరకు ఓపెన్ అయ్యే వాళ్ళు సొర ఎప్పుడు వస్తుంది అనుకున్నారు, బట్ దాన్ని లాంచ్ చేశారు. దాంతో ఇమీడియట్గా గూగుల్ కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ డీప్ మైండ్ ప్రాజెక్ట్ ద్వారా డెవలప్ చేసిన VO2ని కూడా అయితే మార్కెట్లో తీసుకొచ్చారు. బట్ రాబోయే రోజుల్లో మనకి VO2 సంబంధించిన యాక్సెస్ వస్తే ఖచ్చితంగా దాని డెడికేటెడ్ వీడియో కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. ఇటువంటి లేటెస్ట్ చేయడానికి కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.